ఫస్ట్ బ్లాస్ట్ ఎప్పుడు వచ్చింది తెలుసా మామ, నువ్వు అరుస్తుంటారు అంటే లడ్డు ట్రైలర్ లో అది గట్టిగా నవ్వాడు అన్న, ట్రైలర్ లో భలే వస్తుంది అసలు అది. అంటే మేబీ ట్రైలర్ లో ఉండడం వల్ల ఏమో మామ ఇంకా ఎక్కువ రిలేట్ అయ్యి ఇంకా గట్టిగా బ్లాస్ట్ వచ్చింది. అది కూడా భలే ఉంటది. ఎప్పుడైతే ఆయన అలా కట్టేస్తారో ఎంటర్ అయిన వెంటనే కొట్టిన నాకు అది ఆంటోనీ ఒక్కటి మిస్ అయిపోయింది మామ, అదొకటి పడుంటే బాగుండదు. క్లైమాక్స్ లో డాడీ ఆంటోనీ అంటే దేంతోని అంటే దీంతో అదే అదొకటి మిస్ అయింది. డిలీటెడ్ సీన్స్ లో ఉన్నా ఇప్పుడు స్టార్టింగ్ కొన్ని వేద్దాం మామ, వేస్తే అది ఆ సీరీ అదొకటి వేద్దాం. డిలీటెడ్ ఎందుకు మామ, రీలోడెడ్ ఇప్పుడు కొత్త అల్ట్రా లోడెడ్. ఇప్పుడు బేసిక్ మళ్ళీ కూర్చొని మీ బాధ కాబట్టి మీరు డిలీటెడ్ సీన్స్ లో అంటే అయిపోతారు. కింద కామెంట్స్ పెద్ద పుష్ప వెళ్ళదు అంటారేమో. పుష్ప అయితే ఓకే మామ, అంటే లాంగ్ రన్స్ ఉంటాయి కాబట్టి. సో మనం ఇందాక ఏదో మాట్లాడుతున్నాము డబ్బింగ్. ఈసారి అది బాగా కుదిరింది మామ, నువ్వు నవ్వుతుంటావు ఎందుకో, అంటే ఒక చిన్న హ్యాపీ వాయిస్ లో నిజంగా క్యారెక్టర్ పోలీస్ స్టేషన్ లో మరి వీడియో ఏదంటే కెమెరాలు వేస్తారు అంటుంటారు. లడ్డు మామ నెత్తి పగలగొట్టేసారు మామ అంటే అవును మామ తెలుగులో అంటే ఆ గోవాని ఎక్కువ ఎంజాయ్ చేస్తుంది అక్కడ. చాలా మంది ఫస్ట్ పార్ట్ వచ్చినప్పుడు క్యారెక్టర్ ఎందుకంత సీరియస్ ఉంది, ఎందుకంత డల్ ఉంటుంది అన్నారు. ఓపెన్ చేసి పడేసిన క్యారెక్టర్ ఈసారి. ఇంకోటి మనోడు ఒక్కడే పోలీస్ కదా, స్మార్ట్ కదా, ఫస్ట్ నుంచి జరిగేదంతా తెలుసు, దాన్ని ఎంజాయ్ చేసినట్టు ఉంటది నవ్వుతే ప్రతి సీన్ లో. అదొక డీటెయిలింగ్ లో ఉంది. వీడు సబ్ టెక్స్ట్ అబ్జర్వేషన్. కానీ ఈసారి మాత్రము ఎంట్రీస్ చాలా బాగా కుదిరినాయి. వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ ఎంట్రీ అంటే దెర్ ఆర్ సో మెనీ ఎంట్రీస్. లైక్ ఇప్పుడు డాడీ వస్తాడు, చిన్నాన్న పెదనాన్న అదొక ఎంట్రీ ఉంటది, నీది యమదొంగ ఎంట్రీ ఉంటది, నీది సర్పంచ్ ఎంట్రీ ఉంటది, వీడిది బార్ట్ ఎంట్రీ అది మస్తు క్యూట్. లడ్డు మామది జైలు ఎంట్రీకి అసలు ఆయన కొట్టాడు మ్యూజిక్ ఆంటోనీ మామ, అనుదీప్ మామ, మన సునీల్ గారికి ఇంటర్వెల్ లో బీజం అదిరిపోద్ది. వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ ఎంట్రీ అందరిలో? ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్పాలి, మీది కాకుండా. టవల్ ఓపెన్ చేసి అది నిజంగా జరిగిందంటే ఎవరు నమ్మట్లేదు మామ. జరిగింది మరి ఆ టోన్ లో కాదు, జనరల్లీ లుంగి ఇట్లా కట్టుకున్నప్పుడు మరి ఇలా మన బిడ్డలే చూపిస్తావా? అదే నాకు నేను చూడలేదు కాబట్టి. బట్ పర్సనలీ అంటే సెల్ఫిష్ అనకంటే, బట్ ఐ రియలీ లైక్ మై ఎంట్రీ బికాస్ వి వెంట్ ఆల్ ద వే టు అమలాపురం. జస్ట్ అమలాపురంలో మార్నింగ్ జనవరిలో చల్లదనంలో బుల్లెట్ మీద వైట్ షాట్స్, డ్రోన్ షాట్స్, ఐ ఫెల్ట్ వెరీ అమలాపురంలో నేనే షూట్ చేశాను. బైక్ ఎక్కగానే చెప్పాడు ఏంటంటే ఇక్కడ కూడా హాయ్ జరిగిందండి. నేను హాయ్ కాదురా హాయ్ అని వెనకాల వాళ్ళ లాంగ్వేజ్ లో వాళ్ళు హాయ్ అండి, అది హాయ్ హాయ్ కాదురా హాయ్ రా మావాడిదిరా మా హీరో చెప్తున్నారు అంటే ఎక్సైట్మెంట్ తో హాయ్ అండి. నాకు సేమ్ నువ్వు ఎక్కడ చేసావు అక్కడే చేసావు. నాకు మై ఎంట్రీ ఇట్ ఫెల్ట్ వెరీ నైస్ బికాస్ చాలా వైడ్ షాట్స్ ఉంటాయి బుల్లెట్ మీద, ఇక్కడ బ్యాచ్ మీద పేరు. ఐ ఫీల్ లైక్ ద క్యారెక్టర్ ఫైనలీ అసలు వీడు ఏ ఊరి నుంచి వచ్చాడు ఊర్లో కూడా కరెక్ట్. లడ్డు మామ నాకు నాది కాకుండా శివగాడిది మంచి శివగాడు ఆంటోనీ మీ ఇద్దరిదే మామ 100% స్ట్రైక్ రేట్. అంటే వేసిన ప్రతి డైలాగ్ పిల్లాడు చూసాను కానీ ఎంట్రీ నేను మిస్ అయినట్టున్నా బ్రో. దీంట్లో మాస్ థియేటర్ లో మిస్ అయ్యా నేను. దీంట్లో చూసేటప్పటికి అంటే ఎంట్రీలకి అంత ఫీల్ రాలేదు బ్రో. దేనికి మామకి శివ ఎంట్రీ, శివ ఎంట్రీ నీకురా? నాకు మనోడిది ఇద్దరిది డిసైడ్ చేసుకోలేను యాక్చువల్లీ. యమదొంగ రిఫరెన్స్ ఉండడం వల్ల నాకు చాలా ఇష్టమైన ఎంట్రీ అది. మనోడిది కూడా చాలా ఇష్టమైన ఎంట్రీ. చెప్పాడు అది సార్ట్ అయిపోయింది, అది చాలా బాగా వచ్చింది. అది మనోడు ఎంట్రీ వచ్చినప్పుడు నాకు ఎంట్రీ ఓకే, ఎంట్రీ అంతా ఒక పార్ట్ అయితే ఫ్లాష్ కట్స్ మళ్ళీ ఫస్ట్ లో పడతాయి చూడు, నెక్స్ట్ లో వర్కౌట్ అయింది. అది
ఆ విజువల్ కూడా భలే ఉంటుంది. Flash cut flash. ఈవెన్ శ్రమదత్ గారు in the car is drifting ఇద్దరిని కంపోజ్ చేశాడు. అయ్యా ఈ బ్రో ఫేస్ వెనకాల సత్యనారాయణ మన రామప్రసాద్ అందరూ కనబడతారు అట్లా. భలే చేశారు అసలు. చేస్తున్నప్పుడు మనకు అసలు అర్థం కావట్లేదు ఇంతసేపు అవును చేస్తారే ఉన్నారు రోజంతా మనకు అర్థం కావట్లేదు. కర్ణాకర్ మాస్టర్ వచ్చారు కదా, ఆయన ఏంటి నేను కింద తాళ్ళేం పెట్టకుండా రియల్ గా చేపిస్తాడు. మనం మామూలుగా ఏంటి బేస్ పెట్టేసి తిప్పుతాం కదా, అన్న బేస్ పెట్టలేదు. మీరందరూ ఉన్నారు అక్కడ, మీరందరూ ఉన్నారు అక్కడ. 10 feet మన భయం ఏంటి, వచ్చేస్తే టైం కి బ్రేక్ సైడ్ కొట్టుకొని స్కిడ్ అయితే అంతే గాను పచ్చడి. అవును, పైగా ఇసుక అంతా వేసి ఉంటాం కదా, మనకు టెన్షన్ ఉంటది. బట్ అది భలే కుదిరింది మామ. డ్రైవింగ్ రాదు. ఆ మామ ఇప్పుడు వచ్చేసి మామ ఇప్పుడు రివర్స్ వెళ్ళాలండి. రివర్స్ అంటే రివర్స్ వెళ్ళాలా నీకు మామ? ఎంట్రీస్ బావ ఎంట్రీ ఇష్టం కాబట్టి ఎస్, నా ఎంట్రీ ఇష్టం. అసలు నిజంగానే ఆ ఫ్లాష్ కట్స్ ఎప్పుడైతే పడతాయో థియేటర్ మొత్తం క్రేజీ. నాకు పర్సనల్ గా అయితే అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వైజ్ అయితే సునీల్ అన్నది మామ. ఏంట్రా అది ఇంటర్వెల్ అంటే క్యారెక్టర్ లో సీరియస్నెస్ జస్ట్ ఆ మ్యూజిక్ తోటి వస్తుంది. ఆయన కరెక్ట్ గా ఆయన వచ్చి కూర్చుంటాడు మామ. తర్వాత మీ ఫేస్ మీద చాలా పోతుంటే నితిన్ ఫేస్ అలా రివీల్ అవుతుంటది. కరెక్ట్ గా ఆయన చెప్పండి, ఈయన సిబిఐ కదా, సో వీళ్ళిద్దరికి వేద్దామని రా 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 అని నీ ఫేస్ రివీల్ అవ్వగానే మళ్ళీ మ్యూజిక్ స్టార్ట్ చేస్తుంది అనమాట. ఇద్దరు పడబోతుందని తమన్ గారు అంత ఆలోచించారు. మన అది చూసేటప్పుడు మనకు అర్థం కూడా కాదు. బట్ ఆ మ్యూజిక్ కరెక్ట్ గా అక్కడ ఆ ప్లేస్మెంట్ కే లేపుతాడు మామ. అది సడన్ గా అర్థం కాదు, సడన్ గా ఒక మంచి ఏరియల్ షాట్ పడి ఒక 3 కార్లు 4 కార్లు అలా ఏమేమి అసలు మన టోన్ ఏంటి ఇదేంటి అని చెప్పి పార్ట్ 2 కూడా అందరికి ఎంట్రీస్ ఎక్స్పెక్టేషన్ కానీ కళ్యాణ్ మ్యామ్ అందరికి ఒక ఫాదర్ ఒక ఆస్తులు పంచుతాయి అందరికి ఈక్వల్ గా నీకిది అన్నట్టు కరెక్ట్ గా ప్లే చేస్తాం అందరికి ఎక్కడ తగలేదు అసలు. వీడు ముందు ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీలు కట్టేటాడు కరెక్ట్ గా అందరికి 1 2 3. కానీ మామ మనందరికి నచ్చిన ఎంట్రీలు ఉన్నాయి కానీ బట్ థియేటర్ మొత్తానికి నచ్చిన ఎంట్రీ అనుదీప్ మామ. అదే అనుదీప్ అమ్మ చెయ్యిలా పట్టుకుంటాడా, వెనకాల నుంచి మా విజయ్ గాడు వస్తాడు. ఆడు ఫ్యూచర్ లో తెలుస్తాడు జనాలకి. కరెక్ట్ గా అనుదీప్ ఇలా వస్తాడు, విజయ్ ఇలా వస్తాడు. మామ సిగ్గుపడుతూ నవ్వుతుంటాడు అట్లా అంటుంటాడు. ఆడియోనికి అదేదో యాటిట్యూడ్ అనుకున్నారు, వీడు మంచి యాటిట్యూడ్ ఇస్తున్నాడు రా. అది కూడా నాకు ఫేవరెట్ ఎంట్రీ. ఆబ్వియస్లీ ఆంథనీ మామది. నేను ఆ రోజే అసలు మామ ఇది అదిరిపోతుంది, నేను ఆ రోజు ఫుల్ ఎగ్జైట్ అయిపోయా. చిన్న చిన్న కట్స్ ఉన్నాయి కదా మామ, అవి వస్తున్నప్పుడే చిన్నపిల్లలు లేడీస్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు కూడా ఆంథనీ ఎవడో తెలుసు. వాళ్ళు అరుస్తున్నారు ఆంథనీ, అది క్రేజీ. సో మ్యాట్ 3 చేస్తే ఏమన్నా మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? అంటే ఎలా ఉండదు, ఎలా ఉంటే క్లైమాక్స్ ఇదే క్లైమాక్స్ ఆడుతుందా? అదేరా వేసేద్దామని మా ఉంటుంది. మధ్యలో మనం మ్యాట్ 2 డిస్కస్ చేసినప్పుడు డిఫరెంట్ ఐడియాస్ వస్తున్నప్పుడు ఇది ఒకటి అనుకున్నాం, వాట్ ఇఫ్ మ్యాడ్ బాయ్స్ గోయింగ్ టు హారర్ కామెడీ జోన్. యా యా యా, అది కూడా మస్తు అనిపించింది మామ. నేను పార్ట్ 2 నిజంగానే హారర్ కామెడీ చేద్దామని అనుకున్నాను. ఎక్కడో తెలియకుండా మరీ ఎక్కువ ఫ్యాంటసీలోకి వెళ్ళిపోతుందా, ఓ రియలిస్టిక్ టోన్ లో లేకుండా మనం బాగా తెలిసిన క్రైమ్ కామెడీలోకి కుర్రలు తీసుకుంటే బాగుంటుందని ఇక్కడ ఆపాము. ఇప్పుడేమో సో హర్రర్ కామెడీ ఫర్ హిమ్. నీకు మామ? నాకు మళ్ళీ కాలేజ్ కి వాపస్ వస్తే బాగుండు. రీయూనియనా? ఒక ఎపిసోడ్ రీయూనియన్ కాదు, జస్ట్ మంచి ఐడియా. మంచి ఐడియా. ఒక్కొక్కరు ఒక ప్రొఫెసర్ లాగా. మీరు బ్యాడ్ ప్రొఫెసర్స్. అవును, అదో క్రేజీ. వాట్ ఎవర్ ఆ వరల్డ్ లో మేబీ ఆ ఏజ్ వాళ్ళు రిలేట్ అయ్యే వరల్డ్. ఏదో ఒక ఇంగ్లీష్ ఫిల్మ్ ఉంటుంది మామ, వాళ్ళ కాలేజ్ ని కొట్టేస్తుంటారు అనమాట. సో వీళ్ళకి బాగా ఇష్టం ఆ కాలేజ్, సో దే హ్యాడ్ టు గో అండ్ ఫైట్ ఫర్ దెమ్. అలాంటిది ఏదో ఉంటది. అది మంచి సినిమా, చాలా బాగుంది. సై అంటారేమో. నాకు రాజమౌళి గారు మహేష్ బాబు గారు గ్లోబ్ ట్రోటింగ్ అనేసరికి గ్లోబ్ ట్రోటింగ్ మీద ఉంటే బాగుంటది. మేమందరం గ్లోబ్ ట్రోటింగ్ ఓకే అదే అంటే ఫస్ట్ పార్టీకి సెకండ్ పార్టీకి మనం అసలు చాలా ముందుకు ఎలా ఉండబోద్దు కూడా అసలు ఐడియా లేదు. ఓకే సరే మామ, అయితే
ఓకే మరి ఏమొచ్చింది మామ మెసేజ్? ఏం బాబా వంశీ అన్న చికెన్ పకోడీ పెట్టుకో. వదిలే ఒకటి ఒకసారి. చికెన్ పకోడీ ఏం లేదు కానీ నేను మరి ఎక్కడికి? సార్ ఏదో చిన్న సక్సెస్ పార్టీ అంటే సక్సెస్ మీట్ అంతే. మరి మేమమ్మా ఇగో పకోడీ ఉంది కదా. వద్దంటుండు మామ. ఇద్దరే చేసుకుంటా. అంటే సక్సెస్ లో ఎలాగో వాళ్ళు కనబడుతున్నారు కదా, కనపడిన వాళ్ళతో సక్సెస్ చేసుకున్నాం మనం అని చెప్పేసి అట్లా. అయితే విన్నోడి తీసుకెళ్ళమమ్మా. ఏ రా. సర్లే లేదు ఊరికే అంటున్నా కానీ సక్సెస్ పార్టీ ఉంటది, మీట్ సక్సెస్ మీట్ కొంచెం పెద్ద స్కేల్ లో ప్లాన్ చేస్తున్నాం, చెప్దాం ఎప్పుడు ఏంటి అన్నది నేను అప్డేట్ చేస్తాను. ఓకే మామ, చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా చూసేయాలని చెప్పి మీరందరూ ఒకసారి చెప్తే బాగుంటది. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే సక్సెస్ మీట్ ముందే చూసి మా సక్సెస్ మీట్ కి రండి, నేను మిమ్మల్ని కలుస్తాను. ఇవన్నీ అబద్ధాలు మామకు అస్సలు ఇష్టం ఉండదు. ఏం చెప్పావు? మమ్మల్ని కలవడు. మీరు చూసారు కదా మేము మా సినిమా గురించి మాడుకుంటేనే ఇంత నవ్వుతున్నాం, అది మీరు వచ్చి చూస్తే ఇంకా ఎక్కువ నవ్వుతారు. ఎవరన్నా చూడని వాళ్ళంటే చూసేయండి, చూసిన వాళ్ళు ఉంటే మళ్ళీ చూసేయండి. ఎందుకంటే మాది 2-3 సార్లు చూసినా సరే నవ్వొచ్చే సినిమా. మ్యాడ్ కాదు, మ్యాడ్ మ్యాక్స్. 2 hours ఫుల్ ఎంజాయ్ చేస్తారు. అసలు ఇక్కడ ఏం చెప్పి అర్థం కావట్లేదు. ఎందుకంటే నేను ఎట్లా ఎంజాయ్ చేసిన అంటే చైర్ మించి పడిపోయిన ఫస్ట్ ఫిల్మ్ చైర్ మించి పడ్డావు నిజంగా. సో యుల్ గో ఎంజాయ్ ఇట్, ప్లీజ్ వాచ్ ఇట్, లవ్ యూ ఆల్. మ్యాడ్ వన్ చూసినప్పుడు చాలా మంది డిసప్పాయింట్ అయ్యారండి థియేటర్ లో ఎందుకు చూడలేదని. దానికి సో ఇప్పుడు మ్యాడ్ స్క్వేర్ ని అలాంటి డిసప్పాయింట్మెంట్ లేకుండా ఉండాలంటే మీరు అందరూ ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేయండి. ఎందుకంటే ఇది ప్రాపర్ థియేటర్కల్ సినిమా. మీకు కావాల్సిన ప్రతి ఐటమ్ మీరు ఎంజాయ్ చేసే విధంగా డిజైన్ చేసి ఉన్నది. సో దిస్ ఇస్ ఓన్లీ ఫర్ థియేటర్స్. నెట్ఫ్లిక్స్ లో వచ్చినప్పుడు మళ్ళీ చూడండి, థియేటర్స్ లో ఇంకో 4 సార్లు ఎక్కువ చూడండి. వాచ్ మ్యాడ్ స్క్వేర్ ఓన్లీ ఇఫ్ యూ డిడ్ంట్. ఎంటర్టైన్మెంట్ విల్ బి మాక్సిమం. ఎస్, సమ్మర్ సినిమా మీకోసం లస్సీ లాగా ఉంటది, తాగండి, ఎంజాయ్ చేయండి. అట్లాగే మా థియేటర్కి వచ్చేసేయండి. ప్లీజ్ వాచ్ మ్యాడ్ స్క్వేర్ అండ్ థియేటర్.